దీపావళి కంటే ముందే దేశ ప్రజలందరూ సంతోషంగా సంబరాలు జరుపుకుంటారు. అంటే ఆల్ గ్యారంటీల లెక్క కాదు కదా. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే మళ్ళీ 2010 పెద్ద పీకుడు మాటలు మాట్లాడతారు కాంగ్రెస్ ఈయన చరిత్ర మీ దగ్గర మౌంటైన్ సింగ్ అల్వాలియా ఉండే, మన్మోహన్ సింగ్ గారు ఉండే, చిదంబరం గారు ఉండే, మళ్ళీ అప్పుడు గడివికిరా ఆఖరికి ఒక చాయ్ వాలా వచ్చి అయితే ఎట్టి పరిస్థితుల్లో మొత్తం పోయి చేసిండు కదా. వెనకటికి 18% ఉండను, అవి ఇప్పుడు 5% అయింది. ఈ 5% కూడా మళ్ళీ కాంగ్రెస్ వస్తే 18% అవుతుంది. ఇలా మేనిఫెస్టో ప్రకారం రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం హవాయి చెప్పలకి మర్సిడీస్ బెంజ్ కు ఒకటే GST స్లాబ్ వేస్తావా? అరే ఏదన్నా ఒకటి మంచిగా అయితే దాన్ని మెచ్చుకుందాం రాబాయ్. ఎప్పుడు బట్ట కలిసి మీదేయాలి. 12 లక్షల మంది మధ్య తరగతి కుటుంబాలకు సాలరీడ్ క్లాస్ కి ట్యాక్స్ ఫ్రీ చేసిన ప్రభుత్వం ఇది. మళ్ళీ చాయ్ వాలా చేసిన దీన్ని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని అన్నారు. మళ్ళీ మీదేం ట్యాక్స్? వెనకటికి ఫేక్ గాంధీ స్ట్రాటజిక్ ట్యాక్స్ భారతదేశంలో వేసింది. నేను ఇవాళ అడుగుతున్నా పాపం ఇప్పుడు ఆ ఉమర్ ఖలీద్ గారు ఏం మాట్లాడుతాడేమో రాబాయ్, నాకు తెలియదు. ఆడు పాపం నోట్లో ఎప్పుడు గుడ్కనే ఉంటది కదా. ఫ్రెండ్స్, కాంగ్రెస్ చెప్పిందల్లా సత్యం కాదు. సత్యహరిశ్చంద్ర మునిమన్ల అసలే కాదు. కాంగ్రెస్ హీనా చరిత్ర అన్నాడు.